మనము సాతాను గాడిని జయించగలమా? దయ్యాలకు భయపడకుండా జీవించగలమా అనే ఆలోచన ఒకసారి మనం చేస్తూ ఉన్నప్పుడు, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఆయన శిలువ మీద సాతాను గాడిని జయించి ఉన్నాడని మనం చూస్తున్నాం. ఆయనతో పాటు మనలను బ్రతికించాడని మనం చూస్తున్నాం. అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం లూకా శుభవార్త 9వ అధ్యాయం 1వ వచనం చదువుతుంటే ఆయన తన యొక్క శిష్యులకు చెప్తున్నాడు, నేను మీకు దయ్యములను వెళ్ళగొట్టు అధికారం ఇచ్చి ఉన్నానని చెప్తున్నాడు. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 17వ వచనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన నమ్మిన వారందరూ ఈ సూచక్రియలు చేస్తారు, వారు దయ్యాలను వెళ్ళగొడతారని చెప్తున్నాడు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, యేసు మనకు తోడుగా ఉంటే, యేసు మీద మనకు విశ్వాసం ఉంటే దయ్యములకు మనము భయపడాల్సిన అవసరం లేనే లేదు. దయ్యాలను మనము వెళ్ళగొట్టగలము, దయ్యములను జయించగలము, సాతాను గాడిని జయించి మనం నిలబడగలం. కాబట్టి క్రైస్తవులుగా ఉంచబడిన మనమందరినీ జ్ఞాపకం చేసుకోవాల్సింది, మనం ఈ లోకములో ఉన్నటువంటి అపవాది క్రియలకు భయపడాల్సిన అవసరం లేదు, దయ్యములకు భయపడాల్సిన అవసరం లేదు. నీవు మాట చెప్తే సాతానుగాడు పారిపోతాడు, దయ్యాలను నీవు వెళ్ళగొట్టగలవు.